హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్పానిష్ డిలైట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. అదేవిధంగా ఈ కేక్ ఫిల్లింగ్ కోసం యూస్ చేసే సాస్ అండ్ ప్రాలైన్ కూడా ఎంతో డెలిషియస్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ముందు ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి ఇంకా వీలవుతుంది. ఈ రెసిపీని నేను చాలా డీటెయిల్గా చెప్తాను. ఎండ్ వరకు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. వీటన్నిటిని హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ పౌడర్ షుగర్ యాడ్ చేయాలి. మనం మైదా ఏ కప్తో తీసుకుంటున్నామో పౌడర్ షుగర్ కూడా అదే కప్తో తీసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే కప్ 250 ml కప్. పౌడర్ షుగర్ని ఒకసారి కాకుండా 3 బ్యాచెస్ కింద యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా బీట్ చేయాలి. ఇది మనకి ఫోమీగా అవుతుందండి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో, లైట్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసిన తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు బీట్ చేస్తే సరిపోతుంది. ఓవర్గా బీట్ చేయకూడదు. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ బాయిల్డ్ మిల్క్ తీసుకోవాలి. బాయిల్ చేసి కూల్ చేసుకున్న మిల్క్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బూస్ట్ పౌడర్ యాడ్ చేయాలి. మరి మిల్క్ అనేది బాగా కూల్ అయిపోకూడదండి. ల్యూక్వామ్గా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు ఈ బూస్ట్ మిల్క్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ముందుగా ఒక కప్లో 250 ml కప్లో 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేయాలి. రిమైనింగ్ మొత్తం మనం మైదాతో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్గా మనకి ఫ్లోర్ వచ్చేసి 1 కప్ అవుతుంది. అదేవిధంగా బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ అండ్ బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్. వీటన్నిటిని విస్కర్తో కొంచెం మిక్స్ చేసుకొని మనం ముందుగా బీట్ చేసుకొని ఎగ్ మిక్స్చర్లో వేసుకోవాలి. కొద్దిగా స్లోగా 1 డైరెక్షన్లోనే బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బూస్ట్ మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరి తర్వాత మళ్ళీ డ్రై ఇంగ్రీడియంట్స్, ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ మిగిలిపోయిన బూస్ట్ మిల్క్, వీటన్నిటిని కూడా అలా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. 8 ఇంచ్ ప్యాన్ తీసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్తో గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ని వేసుకోవాలి. మనం ప్రీహీట్ని ఆల్రెడీ 180 degrees దగ్గర 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకోవాలి ఓవెన్ని. ఇప్పుడు బ్యాటర్ మొత్తాన్ని టిన్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ పోయేలాగా ఒక్కసారి కలపాలి. ఇప్పుడు దీన్ని 4-5 టైమ్స్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. 180 degrees దగ్గర 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాలైన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత షుగర్ని 1/3 కప్ యాడ్ చేయాలి. దీనిలో మనం ఏ విధమైన వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలి. షుగర్ మనకి ఈ విధంగా క్యారమలైజ్ అయిన తర్వాత బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే బటర్ సాల్టెడ్ బటర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర అన్సాల్టెడ్ బటర్ ఉన్నట్లయితే ఇందులో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బటర్ని కూడా ఒకసారి కలిసేలా షుగర్లో కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
చాప్ చేసుకున్న ఆల్మండ్స్ని క్యారమలైజ్ షుగర్లో యాడ్ చేసుకోవాలి. ఇమీడియట్గా దీన్ని గ్రీజ్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ స్కాచ్ సాస్ ప్రిపేర్ చేయడం కోసం అదే ప్యాన్లో 1/3 కప్ షుగర్ని యాడ్ చేయాలి. ఈ షుగర్ని కూడా మనం క్యారమలైజ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. షుగర్ నెమ్మదిగా క్యారమలైజ్ అవుతుంది. ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. షుగర్ మనకి ఇలా క్యారమలైజ్ అయిన తర్వాత సాల్టెడ్ బటర్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బటర్ని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అండ్ క్యారమలైజ్ షుగర్ అండ్ బటర్ రెండు కూడా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలండి. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని 1/3 కప్ యాడ్ చేయాలి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే ఫ్రెష్ క్రీమ్ని అయినా యాడ్ చేయాలి 1/3 కప్. ఈ క్రీమ్ని మనం ఇలాగే డైరెక్ట్గా వేయకుండా కొంచెం వేడి చేసుకొని అప్పుడు ఈ క్యారమలైజ్ షుగర్లో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు క్యారమలైజ్ షుగర్ ఎలా రెడీ అవుతుందో. మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈ విప్పింగ్ క్రీమ్ అనేది ఈ షుగర్లో కలిసిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఫ్లేమ్ అనేది మనం ఎప్పుడు కూడా మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని బటర్ స్కాచ్ ఎసెన్స్ 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాలైన్ని బటర్ పేపర్ నుంచి రిమూవ్ చేద్దాం. ఇది కూల్ అయిన తర్వాత మాత్రమే రిమూవ్ చేయాలండి. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడు రిమూవ్ చేయడానికి ట్రై చేశాను, చూడండి సరిగా రాలేదు. ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైతే మనకి ఇలా రిమూవ్ కాలేదో బటర్ పేపర్ కూడా మనకి దానికి అంటుకుపోతుందో అప్పుడు మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని జస్ట్ ఫింగర్తో దాన్ని డిప్ చేస్తే సరిపోతుంది. ఫింగర్తో డిప్ చేసి దానిపైన లైట్గా ఇలా రబ్ చేస్తే సరిపోతుంది. చూడండి అలా లైట్గా రబ్ చేయాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేస్తే మనకి ఆ ప్రలైన్ అనేది మనకి మాయిస్ట్గా తడిగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 10 సెకండ్స్ తర్వాత మనం రిమూవ్ చేస్తే బటర్ పేపర్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ప్రలైన్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే ఒక ప్లేట్కి చిన్న ఆయిల్తో గ్రీస్ చేసి కూడా వేయచ్చు. అలా కూడా మనకి ప్రలైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూల్ అయిన తర్వాత బటర్ స్కాచ్ సాస్ చూడండి ఎంత థిక్గా ఉందో. మనం కావాలంటే కేక్ పెన్ ఇలా యూజ్ చేసేవచ్చు, లేదు మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంది అని అనుకుంటే మనం బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే ఆ రైట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని బీట్ చేద్దాం. విప్పింగ్ క్రీమ్ని బీట్ చేయడం కోసం మనం ఏ బౌల్లో అయితే బీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ కేక్ కోసం మనం 1.5 కప్ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకుంటాం. ఈ క్రీమ్లో నేను 2 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే ఐసింగ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ముందుగా స్లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేయాలనేది నేను నా ముందు వీడియోలో చూపించానండి. మీకు కావాలంటే ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి. క్రీమ్ ఎప్పుడు మెల్టింగ్ పొజిషన్లో ఉండాలి, అలా అని కూలింగ్ అనేది తగ్గకూడదు. క్రీమ్ని బీట్ చేసినప్పుడు మనం ఎప్పుడు స్లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు వెళ్ళాలి. మన బీటర్లో ఎన్ని స్పీడ్స్ ఉన్నాయో అది లెవెల్ వైజ్గా 1 2 3 4 5 అలా లెవెల్ వైజ్గా వెళ్ళాలి. ఎప్పుడైతే మనం బీట్ చేసినప్పుడు ఆ బీటర్ బ్లేడ్స్ అనేది కొంచెం హార్డ్గా అంటే తిరగడం అనేది చాలా టైట్గా మూవ్ అవుతాయి. ఎప్పుడైతే టైట్గా మూవ్ అయ్యాయో మనకి ఆల్మోస్ట్ క్రీమ్ అనేది బీట్ అయిందని దానికి అర్థం. ఇప్పుడు మనకి క్రీమ్ అనేది ఆల్మోస్ట్ బీట్ అయిపోయింది. చూడండి స్టిఫ్ పీక్స్ ఎలా వచ్చాయో.
ఇప్పుడు క్రీమ్ మొత్తాన్ని స్పాచులాతో ఒకసారి ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్లోకి 2 టేబుల్ స్పూన్ బూస్ట్ పౌడర్ యాడ్ చేయాలి. మన స్పానిష్ డిలైట్ కేక్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ బూస్ట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్. అదేవిధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న సాస్, బటర్ స్కాచ్ సాస్, అది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, సాస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఎప్పుడు కూడా. ఇప్పుడు మిల్క్ మేడ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేను అమూల్ తీసుకున్నాను, మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా జస్ట్ ఒక హాఫ్ మినిట్ బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్పాచులాతో మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసి మరొకసారి దీన్ని బీట్ చేసుకోవాలి. స్లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పాంజ్ని తీసుకోవాలి. దానిపైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసి 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. లేయర్స్ అనేది ఈక్వల్ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్ వాటర్ అండ్ 1/4 కప్ షుగర్, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి బాయిల్ చేసి తీసుకోవాలి. కూల్ అయిన తర్వాత హర్షీస్ సిరప్ యాడ్ చేయాలి. మీ దగ్గర ఏ చాక్లెట్ సిరప్ ఉంటే ఆ చాక్లెట్ సిరప్ అనేది యాడ్ చేయొచ్చు. 1 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫిల్లింగ్స్ కోసం డార్క్ చాక్లెట్ చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్ అండ్ చాప్ చేసి పెట్టుకున్న క్యాష్యూ అండ్ ఆల్మండ్స్ అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్రష్డ్ ప్రాలైన్ తీసుకొని మనం క్రష్ చేసుకోవాలి. వీటన్నిటిని తీసుకోవాలి. అదేవిధంగా మిల్క్ మేడ్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ మనం ఒక దిక్కున పెట్టుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కూడా ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకోవాలి. ఇప్పుడు కేక్ని ఐసింగ్ చేద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక బోర్డుని తీసుకొని దానిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయాలి. దానిపైన చాక్లెట్ స్పాంజ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనకి స్పాంజ్ అనేది కేక్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కేక్ని షుగర్ సిరప్తో సోక్ చేయాలి. కేక్ మొత్తం ఇలా షుగర్ సిరప్తో సోక్ అయిన తర్వాత మనం ఐసింగ్ చేయాలి. పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాం కదండి, దాంతో పైపింగ్ బ్యాగ్తో మనం క్రీమ్ అనేది ఇలా యాడ్ చేస్తే ఐసింగ్ అనేది మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. ఇలా క్రీమ్ పైపింగ్ బ్యాగ్లో తీసుకోవడం వల్ల మనకి ఈవెన్గా క్రీమ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. అంతే, ఫస్ట్ లేయర్ ఐసింగ్ అనేది మనకి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాలైన్ యాడ్ చేసుకున్నాం. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న క్యాష్యూ అండ్ ఆల్మండ్స్. నెక్స్ట్ డార్క్ చాక్లెట్ చిప్స్. ఫైనల్గా వైట్ చాక్లెట్ చిప్స్. వీటన్నిటిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ స్పానిష్ డిలైట్ కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది. దీనికి ఇంకా టేస్ట్ అనేది మనకి బాగా ఎన్హాన్స్ అవ్వడం కోసం మనం ముందుగా చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ సాస్ అండ్ మిల్క్ మేడ్, ఈ రెండింటిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేయడం వల్ల కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ లేయర్. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, మనం షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి, తర్వాత క్రీమ్ని అప్లై చేయాలి, సేమ్ నట్స్ యాడ్ చేసుకోవడం అంతా సేమ్. ఫస్ట్ లేయర్ ఎలా చేసామో సెకండ్ లేయర్ కూడా సేమ్ అలానే రిపీట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ లేయర్ని దీనిపైన కూడా మనం షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కేక్ పైన ఐసింగ్ చేసుకోవడం కోసం కేక్ని నేను వేరే టర్న్ టేబుల్ మీద పెట్టాను. ఈ టర్న్ టేబుల్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, ఐసింగ్ చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఐసింగ్ చేయడం స్టార్ట్ చేసేయాలి. టర్న్ టేబుల్ రొటేట్ చేస్తూ ఐసింగ్ చేయాలి. క్రీమ్ని కేక్ మొత్తం ఫిల్ చేయాలి. ఈ ప్రాసెస్లో పైపింగ్ బ్యాగ్లో మనం విప్పింగ్ క్రీమ్ తీసుకొని మనం కేక్ ఐసింగ్ చేస్తే కేక్ అనేది ఐసింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ 10 minutesలో మనకి ఐసింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. కేక్ ఐసింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత స్క్రాపర్తో సైడ్ని స్క్రేప్ చేసుకోవాలి. ఐసింగ్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత కేక్ని 15 minutes నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో కూల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేయడం కోసం 75 grams డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండ్ 75 grams విప్పింగ్ క్రీమ్, ఈ రెండింటిని డబుల్ బాయిల్డ్ మెథడ్లో హీట్ చేసుకొని కూల్ అయిన తర్వాత దీన్ని కేక్ పైన మనం అప్లై చేసుకోవాలి. చాక్లెట్ గనాష్ కూల్ అయిన తర్వాత కేక్ పైన అప్లై చేసుకోవాలి. సైడ్స్ని డ్రిప్పింగ్ లాగా నేను ఇచ్చానండి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసి డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసి మౌల్డ్స్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గోల్డెన్ లస్టర్ డస్ట్తో పెయింట్ లాగా అప్లై చేసుకోవాలి. నట్స్తో కేక్ కింది భాగంలో బార్డర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ గార్నిషింగ్స్తో కూడా కేక్ని మనం డెకరేట్ చేసుకొని నేమ్ అరేంజ్ చేసుకోవాలి. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కానీ ఈ కేక్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని టేస్ట్ చూస్తే మనం ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా మర్చిపోవచ్చు. అంత టేస్ట్గా, అంత డెలిషియస్గా ఉంటుందండి ఈ కేక్. మీరు కూడా ఒక్కసారి ఈ కేక్ని నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో నన్ను అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.